రెడ్డి ప్రజలకు పాలనకు నిజమైనటువంటి అభ్యర్థులు నిరుద్యోగులు అందరూ కూడా మద్దతు తెలిపారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మానత్ దగ్గర వస్తాను. తాడూరి గారు నమస్తే సార్. అంటే ఖచ్చితంగా మీకు కూడా అభినందనలు. 10% పైగా వార్డులు అయితే గెలుచుకున్నట్టున్నారు. 250 పైగా వార్డులు మొత్తంగా మీకు వచ్చినట్టు కనపడుతుంది. అలాగే కార్పొరేషన్ డివిజన్లతో కలుపుకుంటే రామచంద్రరావు గారు చెప్పడం 350 దాకా డివిజన్లు గెలిచినట్టు అని చెప్తున్నారు. కానీ కాన్సన్ట్రేటెడ్గా కొన్ని చోట్లే పార్టీ ఉందంటానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే దాదాపు 45 మున్సిపాలిటీల్లో మీరు ఖాతా తెరవాలి 116లో. కార్పొరేషన్స్ గ్యారంటీగా 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కార్పొరేషన్స్ ఖచ్చితంగా గంటాపదంగా వస్తాయి అనుకున్న కరీంనగర్, నిజామాబాద్ కూడా ఇంకా డోలాయమానంగానే ఉన్నాయి. ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నారు. ఏంటి అంటే ఇంత ఈవెన్ కరీంనగర్ లాంటి చోట కూడా అసలు ఖాతా తెరవని మున్సిపాలిటీలు ఉన్నాయి. కరీంనగర్, మంతని అలాంటి చోట బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవని పరిస్థితి. అలా మొత్తం 45 ఉన్నాయి. నేను అన్ని చోట, ఇప్పుడు నల్గొండ, ఖమ్మం జిల్లా అంటే మొదటి నుంచి మీరు వీక్గానే ఉన్నారు. కానీ మీరు బలంగా ఉండి మంచి కేంద్ర మంత్రులు ఉండి ఎంపీగా ఉండి నియోజకవర్గ పార్లమెంటరీ ఏరియాల్లో కూడా ఇంకా ఒక ఖాతా తెరవని వార్డులు ఉండటం, ఖాయంగా గెలుస్తారు. ఇప్పుడు ధర్మపురి అయితే మొత్తం కాంగ్రెస్కి వెళ్ళిపోయినాయి, ధర్మపురి మున్సిపాలిటీ వరకు. ఏంటి బీజేపీ ఎలా చూస్తుంది ఫలితాలని? నాయకత్వం సమిష్టిగా పనిచేసిన బహుశా ఓట్ల శాతం ఎంతో నాకు తెలియదు, కానీ 10% సీట్లకే బీజేపీ పరిమితమైందని అనుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఏం చెప్తారు? నో, ఫస్ట్ థ్యాంక్ యూ, మీరు అప్రిషియేట్ చేసినందుకు కొంత కార్పొరేషన్స్ విషయంలో. అయితే శ్రీనివాసరావు గారు, ఇక్కడ అకాడమిక్ మీలాంటి విఘ్నుల దగ్గర కొంత నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు ఈ ఎన్నికల క్రీడ, అది స్థానిక ఎన్నికల సంరంభంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి అడ్వాంటేజెస్ అంటే ప్రభుత్వంలో ఉంది. కొంత మేరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి లోకల్ బాడీస్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరు కాదన్నా అవునన్నా మీరు విశ్లేషించినా, ఇంకెవరు మా రాయమానాన్ని విశ్లేషించినా, ఇంకెవరు విశ్లేషించినా అదే చెప్తారు. రెండోది, ప్రతిపక్ష పార్టీగా 10 ఏళ్ల కథ ప్రభుత్వంలో ఉంది అండ్ తెలంగాణను సాధించమని చెప్పుకుంటారు. వారు మున్సిపల్ శాఖ మంత్రులుగా పనిచేసిన వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ ఎన్నికలలో పోయినారు. సో తర్వాత ధనము ఇవన్నీ అయితే మీకు తెలుసు, మద్యపానము ఇవన్నీ ఏ రకంగా ఉంటాయి అనేది కొంత మేరకు అధికారం నిర్వహించిన వారి దగ్గర ఎక్కువ ఉంటుంది. గత 10 ఏళ్ళు కావచ్చు, ఇది కావచ్చు. సో ఇటువంటి ప్లేయర్స్ ని ఈ రాజకీయ క్రీడలో మేము ఎదుర్కొన్నాం బీజేపీ పార్టీ. సో ధన ప్రభావం లేకుండా కొంత మేరకు మోరల్ గా, ఎథికల్ గా ఎదుర్కొనే ప్రయత్నం చేసినాం. దీనికి తోడు మాకు కొంత ఎంఐఎం మధ్యలో శిఖండి పాత్ర ఉంది కదా. సో ఎందుకు నేను ఆ మాట అంటున్నట్టే, రావైనా, రెడ్డైనా, కాపైనా కులాల పేరుతో నిజామాబాద్ వేదికగా ఆయన ప్రసంగించినారు, కరీంనగర్ వేదికగా. సో ఎంత దుర్మార్గం అండి. సో అంటే మీరు చూడండి, ముస్లింస్ ఉన్న దగ్గర ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది. సో ఇది ఒక శోచనీయం ఈ దేశం. లేదు, వాళ్ళకి కూడా కాదు సార్, వాళ్ళకి కూడా అలా ఏమి ఫలితాలు ప్రజలు ఈ మత రాజకీయాలకు భిన్నంగానే తీర్పిచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక బైంసాల తప్ప వాళ్ళు ఎక్కడ 1-2 వార్డులు ఎక్కడ గెలిచారేమో కానీ. లెట్ మీ కంప్లైంట్, అది చార్మినార్ కావచ్చు, లేకపోతే ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడైనా వాళ్ళు ఉన్న దగ్గర మెజారిటీ వాళ్ళే గెలుస్తారు. ఇక అది డీమ్డ్. మనం కూడా లెక్కలేసేటప్పుడు ఆ 117 ఎమ్మెల్యే సీట్లలో 7 ఎంఐఎం కు తీసేయండి అంటాం. ఎందుకో మరి ఆ ముస్లింస్ కు అంత మత పిచ్చి ఉంటుంది. దానికి తోడు మిగతా వర్గాల దగ్గర ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీ నేనే ఛాంపియన్, నాకే కావాలి, ఎంఐఎం ని బతలాడతారు, లేకపోతే ముస్లింస్ ని అపీజ్మెంట్ చేస్తారు, బీఆర్ఎస్ చేస్తుంది. ఇది రాజకీయ ముఖ చిత్రం ఓవరాల్ గా నేను చెప్పేది. సో వీటిని మేము ఎదుర్కోవాలి. దీనికి తోడు ఏమైందంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర సిపిఎం తో పొత్తు పెట్టుకుంది, ఒక దగ్గర సిపిఐ తో పొత్తు పెట్టుకుంది. ఇక ఎంఐఎం తో అండర్స్టాండింగ్ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, తను పోటీ చేయని దగ్గర ఏ రకంగా వాళ్ళు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక దగ్గర సిపిఎం, ఒక దగ్గర సిపిఐ, బైన్సాల్ లాంటి దగ్గర నేరుగా ఎంఐఎం తో వాళ్ళు అండర్స్టాండింగ్. లోకల్ గా రకరకాల జరిగినాయి, ఎవరెవరితో కలిసారో మనకు తెలియదు. అది బీఫామ్ నేను చెప్తా ఉన్నా కదా క్లియర్ గా. సో మీలాంటి వాళ్ళ ముందు నేను కొంత చర్చ ఇది చేయాలి కదా. సో అందుకే నేను ఏమంటున్నా, ఈ రోజు వాళ్ళిద్దరి శక్తులు బలాబలాలు ఆ రకంగా ఉన్నాయి. మీరు అన్నది వాస్తవం, కేంద్రంలో మా ఎంపీలు కేంద్రంలో పోరాడుతా ఉన్నారు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెస్తాం. ఎక్కడ మేము కరీంనగర్ ని స్మార్ట్ సిటీ కింద, నిజామాబాద్ ని పసుపు బోర్డు కావచ్చు, ఇటువంటి సమస్యలు కావచ్చు, అనేకం వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు సమస్యల జోలికి పోకుండా ఎన్నికల మీద మాట్లాడతాం. అయితే నిజామాబాద్ లో, కరీంనగర్ లో మేము సంపూర్ణంగా విక్టరీ వైపు ఉన్నాం. ఇప్పుడు మీరు చూసిన నిజామాబాద్ లో మీకు బీఆర్ఎస్ 0, మేము అత్యధికమైనటువంటి సీట్లు 19 స్థానాలు మీకున్నాయి, 12 కాంగ్రెస్ కున్నాయి, అదర్స్ 14 గెలిచారు.
అక్కడ ఇప్పుడు కరీంనగర్ లో చూసినట్టయితే అదే రకంగా ఉంది. అంతే. బీఆర్ఎస్ పార్టీ 5 స్థానాలు అంటే తక్కువ కరీంనగర్ మీకు ఒక ఎన్నిక గమ్మత్తు చెప్తాను. ఎంఐఎం పోయినసారి 8 సీట్లు, కానీ మేము ఈసారి అక్కడ కూడా 4 సీట్లకే నిలువరించగలిగినాం. ఓకే, ఓకే. అది కూడా ఒక చిన్న చిన్న ఏజ్డ్ అబ్బాయిలను పెట్టి మేము అక్కడ గెలవగలిగినాం. ఓకే. అంటే ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ ని కూడా మేము నిలువరించగలుగుతా ఉన్నాం. మొన్న ఈవెన్ తో ఆయన వచ్చి ఆ రకంగా మాట్లాడిపోయినా గానీ, సో ఏది అక్బరుద్దీన్ ఓవైసీ. సో కరీంనగర్ అంటే ఇప్పుడు ఈ ఎన్నికలలో పెద్దవి ఏంటండి, జనాభా అత్యధికంగా ఉన్నాయి ఏంటండి, 2 కార్పొరేషన్. 5 కార్పొరేషన్లలో ఇవాళ మేము 2 పెద్ద కార్పొరేషన్లు గెలిచినాం. మిగతా వాటిల్లో మేమే గెలిచినట్టేనా ఈ 2? అంటే మేయర్ స్థానం దక్కించుకోగలుగుతారా? ఎందుకంటే స్పష్టంగా కరీంనగర్ అయితే ఇంకా 5 స్థానాలు, కరీంనగర్ అయితే చూడండి మీరు, మేము స్పష్టమైన మెజార్టీ కరీంనగర్, నిజామాబాద్ లీడ్స్ కూడా ఆ రకంగానే. అయితే నేనేమంటున్నా అంటే ఇవాళ మంచిర్యాల ఇంకొక విశ్లేషణ చేస్తాను. సరే, ఉత్తర తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని ధీటుగా, అంటే ప్రతిపక్ష పార్టీ నిజంగా కూడా కొంత మేరకు మనం ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకపోవడం కావచ్చు, చుక్కాని నేను లావనాగా బీఆర్ఎస్ పార్టీ మారిపోవడం కావచ్చు, 10 ఏళ్ళు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి కూడా ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో అఖండ కొంత మేరకు వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇవాళ ఉత్తర తెలంగాణలో మేము ధీటుగా ఎదుర్కొన్నాం. మేము ఇవాళ వేములవాడలో చూడండి, వీఆర్ టఫ్ ఫైట్ ఉన్నది మాకు, అక్కడ ఎమ్మెల్యే లేడు కదా. మంచిర్యాలలో చూడండి, మేము ఉన్నాం 2nd పొజిషన్ లో. సో ఈ రకంగా ఇది కాకుండా దక్షిణ తెలంగాణకు వచ్చేసరికల్లా నల్గొండలో మా ప్రాతినిధ్యం పెరిగింది, మహబూబ్ నగర్ టౌన్ లో మా ప్రాతినిధ్యం పెరిగింది, నారాయణపేట మున్సిపాలిటీలో పెరిగింది. అంటే మేము దక్షిణ తెలంగాణలో మాది సీడింగ్ అయింది, అంటే విత్తనాలను నాటినాం. సో ఈ ఎన్నికలలో మాకు నిజంగా కూడా చాలా నిజంగా లబ్ధి పొందిందంటే బీజేపీ పార్టీ ఇవాళ విస్తరించింది తెలంగాణ వ్యాప్తంగా, సర్వవ్యాప్తి చెందుతా ఉన్నాం. మేము ఆర్గానిక్ గా డెవలప్ అవుతా ఉన్నాం. ఎక్కడో ముఖ్యమంత్రి గారు అంటున్నారు బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదు అని. అంటే బీజేపీ కాస్త పెరుగుతుందా అని అనుకుంటే, ఇందాక చెప్పాను 45 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డు కూడా గెలవాల. అంటే మీ ఓటు పాకెట్స్ గా కొన్ని చోట్ల ఉంది అంటుంది. ఇందాక మహారాష్ట్ర బార్డర్ కొంత గతంలో మేము అభ్యర్థులను పెట్టలేకపోయినాం కొన్ని మున్సిపాలిటీ వార్డులలో, ఈసారి సంపూర్ణంగా మేము అభ్యర్థులను పెట్టగలిగినాం కదా పార్టీకి. సో ఓటింగ్ శాతం పెరిగింది కదా. సో ఇది కాకుండా ఇక మీకు తెలుసు, మీకు మిగతా ఎన్నికలు మేము ఆర్గానిక్ గా పెరుగుతా ఉన్నాం. మా గ్రాఫ్ చూడండి, మేము గతంలో ఏమున్నాం ఈ రోజు ఏమున్నాం అనేది లెక్క చేయాలి కదా. గతంలో బీఆర్ఎస్ ఏముంది, ఇప్పుడేముంది. గజ్వెల్ తీసుకోండి, గజ్వెల్లో ఇలా బీఆర్ఎస్ బీజేపీ, అక్కడ కాంగ్రెస్ నువ్వా నేనా ఉంది. సో మరి ముఖ్యమంత్రి స్వయంగా కేసీఆర్ గారు ఉన్నారు అక్కడ. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇలా బీజేపీ గజ్వేల్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు కామారెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద గతంలో మీరు గెలిచారు. ఇవాళ అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు కదా మా ఎమ్మెల్యే గారు, నేను డబ్బులు పెట్టకుండా, ఫ్లెక్సీలు కట్టకుండా, తాగుడు లేకుండా, అంటే కొంత మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం మేము. ప్రజల్ని లంచగొండులుగా తయారు చేయాలనే ఉద్దేశం మాకు లేదు.